సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ, ఇది నీ కోసమే తల్లి, తప్పకుండా విను. రేపు సాయంత్రం 8 గంటల లోపల నువ్వు ఊహించని ధనం నిన్ను చేరబోతుంది. అలక్ష్యం చేయకుండా విను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఏంటి అది, ఏం చెప్పబోతున్నాను, అందులో అర్థం ఏమిటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈరోజు నీ కోసమే ఈ మాట చెబుతున్నాను. తప్పకుండా ఎంతలే అనుకోకుండా విని పాటించు. నీకు ఉన్న ధన కష్టమంతా తీరిపోతుంది. ధనం కోసం నువ్వెంతగానో కష్టపడుతూ ఉన్నావు కదా, ఆ ధనం నీకు రాకుండా ఏదో ఒక ఆటంకం వల్ల నష్టం జరుగుతూ నీకు ఆదాయం అనేది చేతికి రాకుండా ఎంతో దిగులు పడుతున్నావు. డబ్బు పరంగా ఎంతో ఆర్థికంగా నువ్వు ఇబ్బందులు పడుతున్నావని నాకు తెలుసు. వాటి కోసం నువ్వు శ్రమిస్తూ ఉన్నావు. నువ్వు శ్రమ పడుతూ కష్టపడుతూ ఎంతగానో దానికి ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ నీ ప్రయత్నాలకు కష్టానికి తగిన ఫలితం రాలేదని బాధపడుతున్నావు కదా బిడ్డ. ఇదో రేపు ఒక అద్భుతమైన రోజు. ఆషాఢ నవరాత్రుల్లో ఒక పంచమి, ఆషాఢ నవరాత్రుల్లో వచ్చే ఒక పంచమి ఎంతో శక్తివంతమైన పంచమి. ఈ పంచమి రోజున రాత్రి 8 గంటలకు పైన లేదా 8 గంటల్లోగా నువ్వు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఒక పని చేయాలి. ఆ పని ఏంటి అంటే బిడ్డ, వారాహి అమ్మకి ఎంతో ప్రీతికరమైన ఈ యొక్క పంచమి తిథి రోజున నీ ఇంట్లో నవధాన్య దీపం అనేది వెలగాలి. ఒక దీపం నీ జీవితాన్నే మార్చేస్తుందంటే నమ్మతల్లి. నువ్వు ఎలాగైతే నార్మల్గా ఇంట్లో దీపం పెట్టుకుంటూ పూజనే చేసుకుంటూ ఉంటావో అలాగే చేసుకొని అదనంగా ఒక నవధాన్య దీపం అనేది పెట్టు. అది రాత్రి వేళలో చీకటి పడ్డాక పెట్టు. నీకు శక్తివంతంగా ఆ అమ్మవారి కటాక్షం అనేది ఉంటుంది. నవధాన్యాలు ఒక ప్లేట్లో పోసి ఒక ప్యాకెట్ అమ్ముతూ ఉంటారు. ఆ ప్యాకెట్ తెచ్చుకొని, లేదా నీ ఇంట్లో నవధాన్యాలు ఉంటే వడ్లు, ఉలవలు, పెసలు, ఇలా ధాన్యాలు ఉంటాయి కదా, ఆ నవధాన్యాలన్నీ 9 మినువులు, ఇట్లా 9 ధాన్యాలు కలిపి నీకు అంగట్లో ప్యాకెట్గా అమ్ముతూ ఉంటారు. అదైనా కొనుక్కొచ్చుకో. లేదా 9 ధాన్యాలు కలిపి నువ్వైనా ఇంట్లో ఒక ప్లేట్లో అనేది పోయి దానిపైన ఒక ప్రమిదతో నువ్వుల నూనెతో కానీ నెయ్యి దీపం కానీ పెట్టి మనస్ఫూర్తిగా వేడుకొని అమ్మవారిని, తల్లి నాకు ఈ డబ్బు కష్టం పోయేలా దీవించు అని చెప్పి నీ అనుగ్రహం కోరుకోబిడ్డ. ఆ వెలుగుతున్న ఆ నవధాన్య దీపంలో కొద్దిగా పచ్చకర్పూరం అనేది నలిపివేయి. ఆ సువాసన భరితానికి లక్ష్మీదేవి కటాక్షం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. నువ్వు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, అలాగే నువ్వు పడుతున్న సమస్యలు, డబ్బు పరంగా పడే సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఈ ఆషాఢ పంచమీలలో వచ్చే ఈ శక్తివంతమైన, ఆషాఢ నవరాత్రుల్లో వచ్చే శక్తివంతమైన ఈ పంచమి రోజున నవధాన్య దీపం నీ ఇంట్లో వెలిగినన్ని రోజులు నవరత్నాలుగా నీ ఇల్లు వెదజల్లుతుంది. సంతోషం, అలాగే ఆనందం, డబ్బు, సిరి, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, అలాగే సఖ్యత, చదువు, అన్ని నవరసాలు, నవ విధానాలైన లాభాలు నీకు చేకూరుతాయి. ఈ నవధాన్య దీపం అనేది ఎంతో శ్రేష్టమైనది బిడ్డ. తప్పకుండా రేపటి రోజున నువ్వు వెలిగించి చూడు. నీకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆ దీపం రాత్రి కొంచెం ఒక గంట సేపు, అరగంట సేపు అయినా వెలిగేలా చూసుకుంటూ ఉండు. అలా నీ ఇంట్లో వెలిగినంతసేపు ఆ వెలుగులో నీ ఇల్లు ప్రకాశవంతంగా లక్ష్మీదేవి కటాక్షంతో పరిపూర్ణంగా నిండిపోతుంది. తర్వాత రోజు ఆ నవధాన్యాలని పక్షులకు ఆహారంగా వేసి, చక్కగా పక్షులు ఆహారంగా తీసుకున్న పక్షంలో నీకు శుభం అని చెప్పి దీవిస్తాయి. ఏ ఆహారం తీసుకుంటాయో ఆ పక్షులు, ఆహారం తీసుకున్న పక్షులు నీకు శుభం అని చెప్పి ఆశీర్వదిస్తాయి. ఈ ఒక్క చిన్న పని నువ్వు చేయబిడ్డ, తప్పకుండా నీకున్న
ఎటువంటి అప్పులు బాధలు ఆర్థిక ఇబ్బందులనే తొలగిపోతాయి. నీ వచ్చే నష్టాలు, నీ వ్యాపారంలో వచ్చే నష్టాలన్నీ పూడిపోయి లాభాలతో నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా అలాగే నువ్వు ఏ పనిలో అయితే రాణిస్తున్నావో ఆ పనిలో మంచి ఆదాయం, ఇంక్రిమెంట్లు ఇలాంటివి కూడా నీ ఇంటికి ధన రూపంలో అనేది వస్తాయి. తప్పకుండా ప్రయత్నించు బిడ్డ. ఈ యొక్క దీపం అనేది పెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దు. తప్పకుండా నువ్వు నవధాన్య దీపం అనేది పెట్టి నీ ఇంట్లో ఆ నవధాన్య దీపం వెలిగినప్పుడు ధనధాన్యాలకు ఎటువంటి కొరత లేకుండా సంతోషంగా నువ్వు ఉంటావు. ఇది అశ్రద్ధ చేయకుండా తప్పకుండా రేపటి రోజున చెయ్యి. నీకు అంతా మంచే జరుగుతుంది. ఏదైనా సరే నీ మంచి కోసమే కదా. కాబట్టి ఈ యొక్క మంచి విషయం రేపటి శక్తివంతమైన రోజున చేసుకో. తప్పకుండా నీకు సకల సంపదలు కలుగుతాయి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపటి రోజున తప్పకుండా నవధాన్య దీపం వెలిగించి మీ ఇంట్లో మంచిగా మీకు ఆర్థికంగా ఇబ్బందులన్నీ తొలగిపోయి ధన ఆకర్షణ శక్తి ఎక్కువ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.